ఢిల్లీ మద్యం కేసులో విచారణ వేగంగా సాగుతోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం పిటిషన్పై విచారించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరిలు వాదనలు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన సమయం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఈడీ తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు హాజరయ్యారు. ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం విధానంపై తనను అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ వేశారు. తనను అవమానించడమే ఈడీ ఏకైక లక్ష్యమన్నారు. లోక్సభ ఎన్నికల కంటే ముందు తనను నిరోధించడమే వారి ప్రధాన ఉద్దేశమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ బెయిల్పై విడుదలయ్యారు.